శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి వేళ మనం 3వ అధ్యాయంలో 120వ శ్లోకాన్ని భక్తి ప్రపత్తులతో పరిశీలన చేసుకుందాం. గురోర్వాక్యం నలం గీత నా పృష్ట్వా కార్యమాచరేత్ నౌహృత్తిష్టేద్దిశేనత్వా గురు సద్భావసోభిత. ఓ పార్వతి, గురువు యొక్క మంచి అభిప్రాయముతో ప్రకాశించడివాడు గురువుండెడి దిక్కు కొరకు నమస్కరించి గురువాక్యము నతిక్రమింపక ఉండవలెను. కార్యమును గూర్చి గురువు అడుగకుండా చేయకూడదు. గురు ఆజ్ఞ లేక తాను లేవనూకూడదు. గురు ధర్మములను తెలుసుకోవడానికి మానవ మాతృడికి కావలసినది మొదట శరణాగతి భావం, వినయ విధేయత. ఇది కలిగినప్పుడు గురువుని అనుసరిస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా. గురువుపై నిండైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి సత్శిష్యులు గురువు కోసం ఎదురు చూస్తూ ఉంటారే కాని గురువు తన కోసం రావాలని కాని, తనకేదో పని ఉంది గురువుకు చేయవలసినది చేసేసి మనం వెళ్ళిపోదామని కాని సహనము లేకుండా ఉండడు. సహనవంతుడై ఉంటాడు. గురువు కోసం వేచి ఉంటాడు. గురువు నిద్ర లేసే వరకు తాను చూసుకొని ఉంటాడే కాని గురువుని నిద్రభంగము చేయాలని కాని అనుకోడు. గురువు ఏ యొక్క సత్యాన్ని తెలియచేశాడో ఆ సత్యం వైపే తన దృష్టి అంతా ఉంటుంది ఎప్పుడు కూడా శిష్యునికి. అతనే నిజమైనటువంటి శిష్యుడు. గురువు చెప్పినటువంటి సత్యాన్ని వదలి గురువు చెప్పినటువంటి సత్యవాక్కుని చండకాలములో కూడా యామరపాటు ఉన్నా అతను గురువు చెప్పిన దాన్ని నష్టపోవలసి వస్తుంది కొంతవరకు. అందుకే నిద్ర వచ్చు వరకు, నీవు చచ్చు వరకు కూడా జాగరూకతతో ఉండాలి. మేలుకున్నప్పట నుండి నిద్రలోకి వెళ్ళే వరకు నీవు జాగ్రత్తగా ఉండగలుగుతావు. నిద్రలో ఎట్లా ఉండాలి అన్నప్పుడు నిద్రలో కూడా గురువు చెప్పినటువంటి సత్యమే స్మరిస్తూ ఉంటుంది, స్మరణకు వస్తూ ఉంటుంది. అటువంటి వారి బోధని ఏకకాలంలో నిర్ణయానికి రాగలుగుతారు, నిక్షయవంతులవుతారు. ఎప్పుడైతే వాసనాక్షయము కలుగుతుందో అప్పుడే కదా నిక్షయమవుతుంది. ఈ సర్వవాసనలో నిర్మూలన కావాలి అంటే గురువు యొక్క అనుగ్రహమే కదా మనకి ప్రధానంగా కావాలని. కాబట్టి గురువాక్యము ఎప్పుడు గాని అతిక్రమించకూడదు. గురు కార్యములను యందు నిమగ్నత చెంది ఎప్పుడు కూడా నిశ్చయ అభిప్రాయంతో ఉండాలి. గురు ఆజ్ఞ లేక తాను ఏమీ కూడా ఒక ప్రసంగాలు కాని ఒక ఏ విషయమైనైనా కానీ గురువు యొక్క అనుగ్రహముతోనే తాను చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పవలసి ఉంటుందే కానీ సొంతంగా ఏ నిర్ణయం కూడా తీసుకోవడానికి లేదు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.